ఈ కలెక్షన్లు సునామీ ఇన్ని కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంది అని చెప్పి ఎప్పుడన్నా అనుకున్నారా? ఎందుకంటే బిజినెస్ అనేది ఖచ్చితంగా సినిమా మేకింగ్లో ఇట్స్ వన్ ఆఫ్ ది పార్ట్ అండ్ పార్సెల్. అనుకోలేదండి. ఎంత ఎక్స్పెక్ట్ చేశారు? ఎంత రేంజ్ ఎక్స్పెక్ట్ చేశారు? ఎంత చేసామంటే ఒకప్పుడు మగధీర ఎలాగైతే ఒక రికార్డ్ క్రియేట్ చేసిందో ఇప్పుడు వచ్చినటువంటి అన్ని సినిమాల కన్నా కూడా ఇది ఎక్కువ చేస్తుంది. ఎంత ఎక్కువ చేస్తుందో తెలియదండి, ఎక్కువ చేస్తుంది. కొనుక్కున్న బయర్స్ అందరూ హ్యాపీగా ఉంటారు, వాళ్ళ కింద ఎగ్జిబిషన్ కొనుక్కుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉంటాడు. అంతవరకు మా టార్గెట్ అండి. వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో మన చేతుల్లో లేదండి. మళ్ళీ అదే టైంలో బజరంగి భాయిజాన్, అది కూడా మీరు రాసిన సినిమాయే, అక్కడ కూడా కోట్లు కురిపిస్తోంది. సో ఎట్లా అనిపిస్తుంది ఒకేసారి ఒక రైటర్ రాసిన 2 స్టోరీలు మొత్తం భారత సినిమాలో ఇన్ని కోట్లు కలెక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఆ డబ్బులలో మన చేతికి వస్తే కొంచెం ఏమైనా తేడా కనిపించుండేమో అంటే, కానీ ఒక ఆత్మ సంతృప్తి ఆనందం కూడా ఉంటుంది కదా డబ్బుల కన్నా కూడా. బాగానే ఉంటుందండి, నాట్ బ్యాడ్. చాలా సెటిల్డ్గా కనిపిస్తున్నారు. అంటే విజయాలు అలవాటైపోయి పెద్దగా ఏమనిపించట్లేదా, లేకపోతే పైకి కనిపించట్లేదా? కాదండి, మనకి అంతరాత్మ ఉంటుంది కదండి. అంతరాత్మ చెప్తుంది ఆ విజయంలో ఎవరు పాలు ఎంత అనేది. కథ రాసింది నేనైతే, దాన్ని పెట్టినటువంటి ప్రొడ్యూసర్లు, తెరకెక్కించినటువంటి దర్శకుడు, సంభాషణ రచయిత, మ్యూజిక్, కెమెరా, వీళ్ళందరి తాలూకు పాలు ఉందండి దాంట్లోనండి. సో వాళ్ళందరి తాలూకు విజయాన్ని నాకు కట్టబెడుతున్నారు అనుకోండి, కొంచెం సిగ్గుగా ఉంటుందండి. కాకపోతే విజయం తేరగా వచ్చేస్తుంది కాబట్టి యాక్సెప్ట్ చేయాలని మనసు ఏమో దొరుకుతుందేమో, మనసు ఒప్పుకోమంటుందండి. లోపల కాన్షియస్ ఏమో తిడతా ఉంటుందండి, అదంతా నీది కాదు కదా, పక్క వాళ్ళు నువ్వెలా ఒప్పుకుంటావు, అది హౌ యూ కెన్ ఓన్ ఇట్. ఇట్స్ ఎంటైర్ థింగ్ ఇస్ నాట్ మైండ్. నా దాంట్లో కొంతేనండి. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి సినిమా తీసుకుంటే ద రియల్ హీరోస్ ఆర్ ద ప్రొడ్యూసర్స్ అండి. అన్డౌటెడ్లీ. ముందుకు సినిమా తీస్తున్నప్పుడు సాధారణ ప్రొడ్యూసర్ అడుగుతాం, ఏంటండి శోభు గారిని అడిగాను, సరే ఎంత అనుకుంటున్నారు బడ్జెట్ అంటే, ఇప్పుడే మర్చి హిట్ అయిందండి, 50 కోట్లు కలెక్ట్ చేసింది, రాజమౌళి కాబట్టి 60, ఇంకో 10 అయినా పర్వాలేదు. అట్లా అనుకుంటుండే బడ్జెట్ 60, 70, 80, 90, 100, 110 అయిపోయిందండి. ఆ టైంకి 2 పాటలు ఇద్దామని డిసైడ్ అయ్యాం. ఓకే సేఫ్. బట్ ఎక్కడ 120 వేయండి, ఎక్కడ 150 దాటిపోయిందండి. ఈ 3 సంవత్సరాల ప్రస్థానంలో చాలాసార్లు ఆయన మేము కలుస్తూ ఉంటాం. ఎప్పుడూ ఆయన మొహమ్మద్ చిరునవ్వు చెరగలేదండి, ఎవరిని టెన్షన్ పెట్టలేదండి. ఏంటి బడ్జెట్లో పెద్ద ఎప్పుడు ఒక్క మాట లేదండి. సినిమా ఫినిష్ అయిపోయిన తర్వాత అడిగాను రేపు రిలీజ్ అనగాను, సార్ ఎప్పుడు మీరు టెన్షన్ ఫీల్ అవ్వలేదంటే, టెన్షన్ ఏమోలో కొంత ఉంటుందండి, లేదంటే అబద్ధం అవుతుంది. దానికన్నా ముఖ్యంగా నేను కథను నమ్మాను, కథను తీసే దర్శకుడు నమ్మాను, సక్సెస్లో ఒడ్డుకు చేస్తాను నా నమ్మకం అన్నారు. చూసారండి, ఈ సినిమాలో మేము డబ్బులు తిని పనిచేసామండి, డబ్బులు పెట్టి ఆయన పనిచేశారండి. కరెక్ట్. సో ద ప్రొడ్యూసర్స్ ఆర్ రియల్ హీరోస్ అండి, అండ్ ఎవ్రీబడి షుడ్ అప్రిషియేట్ ది క్లాప్ ఫర్ దెమ్ ఫస్ట్. సంచేత వాళ్ళ తాలూకు కీర్తి ఎంత నాకు అట్రిబ్యూట్ చేస్తాను, మన బాబు పెద్ద హిట్ అయిందని చెప్పాను. అంటే నేను చెప్తున్నాను కదండి, ద సబ్స్టాన్షియల్ పార్ట్ గోస్ టు ఆల్ ద అదర్ పీపుల్. రాజమౌళి బాయ్జానికి కూడా, రాజమౌళి దర్శకుడు కాకుండా ఉండుంటే ఈ సినిమాకి ఇంత స్థాయి వచ్చి ఉండేదా? సినిమా తీరండి, ఇది సినిమా తీరు అటెంప్ట్ చేయరండి, అన్లెస్ ఈజ్ అ మ్యాడ్ మ్యాన్. విజేంద్ర ప్రసాద్ గారు, ఇక క్యారెక్టర్ల గురించి మాట్లాడుకుంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ఇంపార్టెన్స్. ఇప్పుడు ప్రభాస్ క్యారెక్టర్ శివుడు, అమరేంద్ర బాహుబలి, లేకపోతే భల్లాల దేవుడు. ఇటు అనుష్క క్యారెక్టర్, అలాగే రమ్యకృష్ణ శివగామి. సో అంటే ఇవి రాసేటప్పుడు ముఖ్యంగా మనం ప్రభాస్, రాణా గురించి మాట్లాడుకుంటే మొదటి పార్ట్లో భల్లాల దేవుడిని చాలా బలంగా చూపించారు, రెండవ పార్ట్లో అమరేంద్ర బాహుబలిని హైలైట్ చేయడానికి అనేది కరెక్టేనా? ఒకసారి రాయమౌళి పాత సినిమాలు జ్ఞాపకం తీసుకుందామండి. సింహాద్రి, ఎన్టీఆర్తో పోలిస్తే రాహుల్ దేవ్, ముఖేష్ విషి అట్లాంటి పర్సనాలిటీలండి. నెక్స్ట్ సై, నితిన్తో పోలిస్తే బిక్షు యాదవ్ ఎలా ఉంటాడండి. ఛత్రపతి, అదే ప్రభాస్తో పోలిస్తే కాటరాజు ఎలా ఉంటాడండి. ఎప్పుడు కూడా హీరోస్ రాజమౌళి సిద్ధాంతం ఏంటంటే హీరో కన్నా విలన్ చాలా పవర్ఫుల్గా ఉండాలి, బలంగా ఉండాలి. అలాంటి వాడిని కొడితేనే ప్రేక్షకులు తృప్తి పొందుతారు తప్ప హీరో కన్నా సన్నాసిని తక్కువ వండి పెడితే ఏం తృప్తి ఉంటుందండి. సో ముందు నుంచి రాజమౌళి ఎప్పుడు కదగినా సరే హీరో కన్నా విలన్ బలవంతుడు, శక్తివంతుడు, ధర్మం అనేది సత్యం అనేది హీరో అయిపోతుంది కాబట్టి దాని ఆధారంగా హీరో నెగ్గుతాడు తప్ప జస్ట్ అది లేకపోతే హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ పెడితే విలనే నెగ్గేస్తాడేమో అన్నట్టే ఉండాలి విలన్. ఇక అనుష్క క్యారెక్టర్ మొత్తం
దేవసేన ఫస్ట్ హాఫ్లో అంతా డీగ్లామరైజ్డ్గా ఉంటుంది. దానికి ప్రత్యేకంగా కావాలని అట్లా చేశారా? ఎందుకంటే సెకండ్ హాఫ్లో తను మహారాణిగా కనిపించిపోతుంది. అంటే కాదండి, మీరు చూసుకుంటే ఫస్ట్ హాఫ్ కథ అంతా ఎవరి చుట్టూ తిరిగిందండి? అనుష్క చుట్టూ తిరిగింది. అర్థమవుతుందండి. ఒక అనుష్క అనేటువంటి ఒక అమ్మాయిని ఇక్కడ బందీగా పెట్టి ఉంచాడు బల్లాల దేవుడు. ఆవిడ విడిపించుకోసం ఒక క్లాన్ ప్రయత్నం చేస్తుంది అబద్ధిగా వాడు తాలూకాడు. ఆవిడ తాలూకు విషయం తన నెత్తి మీద వేసుకుని హీరో ఆవిడ విడిపించడానికి వెళ్ళాడు. తద్వారా రాజుకొడుకు చేతిలో చచ్చిపోయాడు. తను ఎవరి ప్రజలకు తెలిసిందండి. సో అనుష్క అనేది పివటల్ క్యారెక్టర్ అండి. ఉన్నాయి 2 సీన్లు అయినా సరే ఒకే ఒక్క డైలాగు, కట్టప్ప పిచ్చిదాన్ని అనుకున్నావు పొలాలు ఏరటానికి అనుకుని ఆ కట్టప్ప లాంటి వ్యక్తి భయపడి 2 రోజులు వెనక్కేసాడు చూడండి. ఇంకెవరేసినా సరే ఆ కిక్ వచ్చేది కాదండి. ఈ సినిమాలో చేసిన ప్రతి పాత్ర సినిమాకు రుణపడి ఉన్నారండి. సినిమా అనుష్కకు రుణపడి ఉందండి. ఓకే, ఆవిడ కనుక ఆ పాత్ర చేసి ఉండకపోతే ఆ పాత్రకి ఆ డెప్త్ వచ్చి ఉండేది కాదండి. ఇక శివగామి రమ్యకృష్ణ ఆవిడ ఇంతవరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే, బాహుబలి ది బిగినింగ్ ఒక ఎత్తు అని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. మొదట్లో రమ్యకృష్ణ కన్నా కాకుండా వేరే ఆర్టిస్టుల కోసం చూశారు, కానీ చివరిలో రమ్యకృష్ణ గారిని అనుకున్నారు అంటారు. నిజమేనా? నిజమేనండి, నిజమే. కానీ ఒక పక్కన రమ్యకృష్ణ గారు పెట్టాలన్నప్పటికీ ఇంకేదన్నా చూద్దామా అని చెప్పని అంటే ఆవిడ ఇంత క్యారీ చేయలేరు అని అన్న అనుకున్నారా డైరెక్టర్ గారు? అలా కాదు కదండి. అంటే తీసేటప్పుడు హిందీ కూడా తెద్దాం అన్న ఉద్దేశం ఉండి, సరే సౌత్ నుంచి పాత్రలు ఉన్నారు, నాజర్ ఉన్నారు, సత్యరాజు ఉన్నారు, తెలుగులో ప్రభాసు రాణా ఉన్నారు, హిందీ నుంచి ఎవరైనా తీసుకుందామా అంటే హిందీ కూడా కొన్నాళ్ళు బిగినింగ్లో తెలుగు తమిళ హిందీ చేద్దాం అని ఒక థాట్ ఒకటి కొన్నాళ్ళ పాటు నడిచిందండి. సో దాని గురించి అని తప్ప రమ్యకృష్ణ ఆవిడ చేయలేదని కానీ ఆవిడ సరిపోదని కానీ థాట్ ఎప్పుడు లేదండి. ఇవాళ అసలు నిలబెట్టేశారు దర్శకుడు నమ్మకాన్ని. ఆవిడ ఆయన నమ్మిన దానికన్నా కూడా ఎక్కువ చేశారు. చాలా అద్భుతంగా చేసిందండి ఆవిడ, చాలా అద్భుతం.